నా జీవితంలో దేవుని ప్రజల గురించిన విజన్ ఉన్నదా? నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి నాకేమైనా విజన్ ఉన్నదా? నీ ఉద్యోగాన్ని గురించి, భార్యను గురించి, పిల్లల గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి, ఎక్కడ నువ్వు సెటిల్ అవ్వాలో అన్నిటిని గురించి విజన్ ఉంటుంది కదా. చచ్చిపోయాక నువ్వు అన్నీ వదిలేయాల్సిందే కదా. సునామీ వచ్చినా కొట్టుకుపోయాయి కదా. కానీ నిత్యమైన ఆస్తిగా ఆ దేవుని నిత్యత్వంలో ప్రవేశించే నీవు, దేవుడు నిన్ను ఆయన ప్రతినిధిగా ఎన్నుకున్నప్పుడు ఆయన ప్రతినిధిగా నీవు ఎలాంటి విజన్ కలిగి ఉన్నావు? ఈ రాత్రి నువ్వు ఆలోచించు. బహుశా ఈ రాత్రి ఇంతవరకు కూడా నీకు ఏ విజన్ లేకపోవచ్చు. నీ గురించే తప్ప దేవుని గురించిన ఏ దర్శనాలు నీకు లేకపోవచ్చు. దేవుని సేవకుడు అయిన, సేవకురాలైన నీకు సరైన విజన్ లేకపోవటం వల్ల దేశము నశిస్తూ ఉన్నది. ఒకసారి చదివాను, అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి, ఆయన పేరు మర్చిపోయాను, చాలా అందగాడు, ఇంతకుముందు ఉండేవాడు, నొక్కులు చుట్టూ, దాని పేరేం పేరు, చాలా స్కాండల్స్ కూడా వచ్చినాయి. బిల్ క్లింటన్ కదండి, బిల్ గేట్స్ కాదుగా, మళ్ళీ తప్పు చెబితే లేనిపోయిన గొడవలు. బిల్ క్లింటన్ అట స్టూడెంట్గా జాన్ కెనడీ దగ్గరికి వెళ్ళాట ఒకసారి. 15-16 సంవత్సరాల వయసులో జాన్ కెనడీ 40 సంవత్సరాలకి అమెరికా దేశ ప్రెసిడెంట్ అయ్యాడని తెలుసుకున్నాడట. తెలుసుకున్న తర్వాత ఆయన జాన్ కెనడీతో చెప్పాడంట, మీ వయసు వచ్చేటప్పటికి నేను కూడా ప్రెసిడెంట్ అవుతానని. అక్కడ నుంచి అమెరికా దేశ ప్రెసిడెంట్ కావాలనే విజన్తో జీవించాడు. ఆయన కూడా 40-41 సంవత్సరాలకి, రమారామి కరెక్ట్ కాదులే, కరెక్ట్ కాకపోతే నన్ను, నా పొలిటికల్ నాలెడ్జిని గురించి మీరేం నన్ను బ్లేమ్ చేయకండి, అదే వయసుకి రమారమ్మి ఆయన కూడా ప్రెసిడెంట్ అయ్యాడని ఒకసారి నేను ఆయన గురించి హిందీలో రాసిన ఒక ఆర్టికల్ చదివాను. ఆయన చూడగానే ఆయనకు ఒక విజన్. జింజెండార్ఫ్ అని, కౌంట్ జింజెండార్ఫ్ అని జర్మనీ ఒక అబ్బాయి ఉన్నాడు. 7వ సంవత్సరం వయసులో ఆయన 2వ తరగతి 1వ తరగతి చదువుతున్న టైంలో వాళ్ళ క్లాస్మేట్స్ అందరినీ బర్త్డేకి పిలిచాడు. వాళ్ళ క్లాస్మేట్స్లో చాలా పేద పిల్లవాడు ఒకడు ఉన్నాడు. అరే నువ్వు కూడా రారా అన్నాడు. జమీందారుల ఇంటికి మేము రాకూడదురా అంటే, పర్వాలేదు నువ్వు రా అని చెప్పాడు. నేనేం ప్రజెంటేషన్ తీసుకురాలేనురా అంటే, పర్వాలేదు రమ్మన్నాడు. ఆ పిల్లాడేమో తెల్లగాయతం మీద సిలువ మీద వేలాడుతున్న యేసుని పెన్సిల్ మీద బొమ్మ గీసి తీసుకెళ్ళి ఇవ్వాలా వద్దని తటపటాయిస్తుంటే ఆయనే లాక్కొని 7 సంవత్సరాల వయసులో ఇలా దాన్ని విప్పి, యేసుప్రభు అంటే ఎవరో తెలియక ఈయన ఎవరని అడిగాడు. ఆ క్లాస్మేట్ చెప్పాడు, నీ కోసం నా కోసం సిలువలో మరణించిన రక్షకుడు అని యేసు అని చెప్పాడు. జింజెండార్ఫ్ ఆ బొమ్మని ఇలా పట్టుకొని ఒక మాట అన్నాడు, ఆయన నా కోసం మరణిస్తే నేను కూడా ఆయన కోసం మరణించాలని. దేవుని కోసం హతసాక్షిగానే చనిపోయాడు. పిల్లడు ఆస్తినంతా దేవుని కోసం ధారపోసాడు. జమీందారుగా ఆయనకు వచ్చిన ఆస్తినంతా కూడా సువార్త ఉద్యమానికి ధారపోసాడు. కౌంట్ జింజెండార్ఫ్, మార్టైర్ జింజెండార్ఫ్గా ఆయన మరణించాడు. ఆ ఒక్క చిత్రం చూసి వాళ్ళు అంతగా ప్రేరేపించబడ్డారు. కెనడీని చూసి అంతగా ప్రేరేపించబడ్డాడు. కానీ మన యేసయ్య శిలువ మీద వేలాడుతున్న, ఒళ్ళంతా కూడా రక్తంతో రక్తసిక్తం అయిపోయినా, ఇంకో మాట చెప్తాను. నేను విశాఖపట్నం నుంచి సామర్లకోట మీటింగ్కి వెళ్తున్నాను. నాతో పాటు మరొక దైవజనులు ఉన్నారు. ఒక అబ్బాయి విశాఖపట్నంలోనే ట్రైన్ ఎక్కాడు, గుడ్డివాడు, దేవుని పాటలు పాడుతున్నాడు, అడుక్కోట్ల. సరే మేము సామర్లకోటలో దిగాలి, అతను కూడా దిగుతున్నాడు. అతన్ని హెల్ప్ చేసాం, దిగాడు. దిగిన తర్వాత ఎవరి దగ్గర డబ్బులు అడగలేదు అన్నాడు. సార్ మీరు నా గురించి పొరపడుతున్నారు, నేను సువార్థికుడిని, అడుక్కునేవాడిని కాదన్నాడు. మాకు మతిపోయింది. సరే మేం చేసామంటే చిరొక 100 రూపాయలు అబ్బాయి చేతిలో పెట్టాం. పెట్టి వెళ్ళిపోతున్నాం. మరి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్నాం. అతను అన్నాడు, ఇలాగే బ్రతుకుతున్నానండి, దేవుడు నన్ను పోషిస్తున్నాడు అన్నాడు. అని ఆ 2 నోట్లు పట్టుకొని, మీరిద్దరూ చిరొక 100 ఇచ్చారు కదండి, ఇలాగే దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నేను అడుక్కునేవాడిగా దేవుని సేవకుడు అన్నాడు. కళ్ళు లేకపోయినా దేవుని సేవకుడిగా జీవిస్తున్నాడు. అన్ని అవయవాలు ఉన్నాయి, జ్ఞానం ఉన్నది,
దేవుని గురించిన అవగాహన ఉన్నది, రక్షణానుభవం ఉంది, కానీ దేవుని కోసం ఏ దర్శనం లేకుండానే జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నాం. దర్శనం లేని చోట ప్రజలు నశిస్తారు. ఇంతవరకు నీకు దర్శనం లేకపోవచ్చు. ఈ రాత్రి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి అయినా సరే, దేవా నీ కోసం సరైన దర్శనాన్ని కలిగి ఉండటానికి నన్ను ఆయత్తపరచమని ఈ రాత్రి దేవునితో చెప్పగలవా? కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి దేవునితో